ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 30-31 వచనాలు. దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవదూత మరియతో మాట్లాడుతున్నారు. ఏమి మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, మరియా భయపడవద్దు అని మొదటిగా దేవుని దూత మరియని బలపరుస్తుందండి. రెండవదిగా, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇది గొప్ప భాగ్యం అండి మరికి. ఎందుకంటే దేవుని వలన కృప పొందింది కాబట్టి ఆ కాలములో ఆ యొక్క బెత్లెహేములో, ఆ నజరేతు పట్టణములో మరి ఎంతోమంది మరి వలె కన్యకులు ఉన్నారు. మరి వారందరిలో దేవుని కృప పొందుకున్నారో లేదో తెలియదు, కానీ మరి మాత్రం దేవుని కృప పొందుకుందండి. ఎందుకంటే యేసు క్రీస్తు వారి తల్లి అగుట మరియకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. మరి మీద దేవుని కృప ఉన్నది కాబట్టే దేవుడు మరియను ఎంచుకున్నాడు. అంతేకాకుండా నీవు గర్భము ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. మనందరికీ తెలుసు యేసు అంటే రక్షకుడని. ఒక రక్షకుడు తన కడుపును పుట్టడం అనేది ఎంత గొప్ప ధన్యతండి. అందుకనే మరియా దేవుని యొక్క కృప పొందింది. దేవుని కృప పొంది ఎంతో ధన్యురాలుగా మార్చబడింది. కాబట్టి మరియ జీవితంలో ప్రియమైన వర్లరా, దేవుడే మరియను బలపరిచాడు. దేవుడు తన కృపని మరియకు తోడుగా ఉంచాడు. అంతేకాకుండా రక్షకుడైన కుమారుడు, గొప్పవాడైన సర్వోన్నతుని కుమారుడు తన కడుపును జన్మించాడండి. ఇది ఎంతో గొప్ప భాగ్యం. కావున ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. సర్వోన్నతుని కుమారుడిగా మరి కడుపున జన్మించి ఎంతో గొప్ప ధన్యతని తను పొందుకున్నది. కావున ఈ ఉదయకాలమందు ఆలోచన చేస్తే, దేవుని దూత మరి వద్దకు రావటం, ఒక దేవుని దూత మరి వద్దకు వచ్చి ఆ శుభవచనాన్ని తెలపటం, మరియను బలపరచటం, ఇవన్నీ కూడా దేవుని దూతే చేసినప్పుడు దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు ఖచ్చితంగా బలపరచువాడు. అంతేకాదు, ఆయన కృప మానక ప్రతి ఒక్క ఎడల ఉంచువాడండి. అంతేకాకుండా గొప్ప గొప్ప మేలులు కూడా చేయువాడు. ఈ క్రిస్మస్ పండుగ దినముల్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. కావున ప్రతి ఒక్కరి కుటుంబం మీద ఎల్లప్పుడూ దేవుని కృప నిండుగా మెండుగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.